దర్యాప్తును మరింత వేగవంతం చేయడానికి కేసును సిసిఎస్ కు అప్పగిస్తున్నాం. ఏదైనా పెద్ద నేరం జరిగినప్పుడు పోలీసు బస్సులు చెబుతున్న మాట ఇది. కానీ వాస్తవానికి జరుగుతున్నదేంటి? సిసిఎస్ కు చేరిన కేసులని దాదాపు అటకెక్కేస్తున్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం కేసు కూడా సిసిఎస్ పోలీసులకు చేరింది. మరి ఇదేమవుతుంది? జనవరి 3 పేరు మోసిన ఫ్యాక్షన్ లీడర్ మద్దెల చెరువు సూరి దారుణ హత్య. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఆ వెంటనే కేసు సిసిఎస్ కు బదిలీ. ఇది కేసు ప్రస్తుత స్థితి. సూరిని హత్య చేసిన భాను ఇప్పటికీ దొరకలేదు. హత్య జరిగి 100 డేస్ పూర్తయినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో చేసేది లేక ప్రధాన నిందితుడిని మినహాయించి మిగతా నిందితులపై ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత భానుతో సన్నిహిత సంబంధాలు కలిగిన సినీ నిర్మాతలు సి కళ్యాణ్, సింగనమల రమేష్లపై డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. సింగనమల రమేష్ ఆ మర్నాటి నుంచే పత్తా లేకుండా పోయాడు. ఇప్పటికీ దొరకలేదు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వెస్ట్ జోన్ డీసీపీ టీం చేసిన యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ల కేసులు కూడా సిసిఎస్ కే బదిలీ అయ్యాయి. డీసీపీ టీం పట్టుకున్న రవితేజ బ్రదర్స్, ఇతర నిందితులు తప్ప సిసిఎస్ కొత్తగా మరెవరిని అరెస్ట్ చేయలేదు. ఈ కేసుల్లో తవ్వి వెలికి తీసింది ఏమీ లేదు. వీటితో పాటు సిసిఎస్ కు చేరిన చాలా కేసుల్లో దర్యాప్తు అటకెక్కింది. దీంతో కేసు సిసిఎస్ కు బదిలీ అయిందంటే ఆర్భాటం తప్ప అసలు మ్యాటర్ ఏమీ ఉండటం లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా అక్బరుద్దీన్ హత్యాయత్నం కేసు కూడా సిసిఎస్ కే బదిలీ అయింది. 3 డీసీపీల నేతృత్వంలో అదనపు సిపి అనురాధ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని సిపి ఏకే ఖాన్ వెల్లడించారు. ఇంతవరకు హత్యాస్థలం నుంచి 2 మరణాయుధాలు స్వాధీనం చేసుకోవడం, వాటిని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్, బ్యాలిస్టిక్ ఎగ్జామినేషన్ కోసం కూడా పంపించాము. కొంతమంది దీంతో సంబంధం ఉంది అనే అనుమానం ఉన్నవాళ్ళు, సమాచారం ఉన్నవాళ్ళని కూడా విచారిస్తున్నాం. సో దీనికోసం అడిషనల్ సిపి కోఆర్డినేషన్ ఆధ్వర్యాన ఒక జాయింట్ టీం కూడా పెట్టడం జరిగింది. డిటెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి డీసీపీ, అలాగే సౌత్ జోన్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ ముగ్గురిని కలిపి వాళ్ళ అధికారులతో పాటు ఒక టీం పెట్టడం జరిగింది. నిరంతరం కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ గతానుభవాలతో ఈ కేసు విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిందితులెవరో అందరికీ తెలుసు. మహమ్మద్ పగిల్వాన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు చనిపోగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పోలీసులు చేయాల్సిందల్లా పక్కా ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా ఛార్జిషీట్ దాఖలు చేయడమే. ఇదేనా సక్రమంగా సాగుతుందా లేక ఆధారాల విషయంలో బోల్తా కొడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.